ఒక టీచర్గా ఈరోజు సిపిఎస్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి చంద్రబాబు నాయుడు గారు మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో టీచర్గా? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కుమార్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్, ఓపీఎస్ అనేది రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఏ వర్క్ అంటే అది చాలా నీట్ సార్. కాబట్టి అది అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో పెన్షన్ ఉండాలి సార్. వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండడానికైనా ఆ టైంలో అవసరం. కాబట్టి అలాంటి అమృత ఫలాన్ని ఇచ్చినందుకు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. 20 సంవత్సరాల పైనే మీకు నిరీక్షణ చేశారు, పోరాటాలు చేశారు. ఈరోజు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అది మాటల్లో చెప్పలేము. అది మాకు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది సారే, పెన్షన్ ఇచ్చింది కూడా సారే. ఇచ్చిన వారే మళ్ళీ పెన్షన్ మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది సార్. గత గవర్నమెంట్ లో మీకు సిపిఎస్ రద్దు చేసి ఇస్తాము, మీరు ఇబ్బంది పడద్దన్నారు, జరిగిందమ్మా? ఇవ్వలేదు అనేది మా మనసులో ఉండిద్ది. ఎవరి కారణాలు అనుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తాను అనుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చింది? హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ సార్కి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ లోకి తీసుకొస్తామని. ఈ రోజు ఓపీఎస్ లోకి తీసుకురావడంపై మీకు ఒక ఉద్యోగిగా మీరు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11,000 కుటుంబాలు ఈరోజు ఎంతో ఆనందదాయకంగా ఈరోజు చాలా సంతోషపడుతున్నాయి. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఒక ఆర్థిక భద్రత, భవిష్యత్తుపై ఒక నమ్మకం, భవిష్యత్తులో ఒక జీవన విధానానికి ఒక భరోసా కల్పించడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఉద్యోగులు ఏదైతే ఆశించిన విధంగా ఆయన ఎవరైతే 11,000 మంది ఉద్యోగులని సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి తీసుకురావడం చాలా సంతోషం తగ్గ విషయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగులు కూడా చాలా సంతోషపడుతున్నారు. నిజంగా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క పరిపాలనా దక్షతని, ఆయన యొక్క అంటే న్యాయం పట్ల ఆయనకున్నటువంటి ఆ పారదర్శకతని గొప్పగా హర్షిస్తూ ఉన్నారు. నిజంగా చాలా ధన్యవాదాలు. సీఎం గారికి ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు గుర్రం మురళీమోహన్. నేను ఏపీసీపీఎస్ఏ సంఘం స్టేట్ మాజీ ఫైనాన్స్ సెక్రటరీగా ఉమ్మడి గుంటూరు జిల్లా 3 సార్లు జిల్లా ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది. మరి ఎన్నికలకు ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ ఇస్తాను అని చెప్పకుండా మా యొక్క సమస్యను అర్థం చేసుకుని జియో నెంబర్ 53 ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 ఉద్యోగ ఉపాధ్యాయులకు వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగులకు మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మా 11,000 కుటుంబాల్లో ఇరుగులు నింపడం అనేది జరిగింది. మరి సుమారుగా 20 సంవత్సరాల నుంచి మరి పాత పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి రద్దు చేసి సిపిఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పని హామీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ వారంలో ఏ రోజో చెప్పకుండా సిపిఎస్ రద్దు చేయకుండానే అతను వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కూడా మా సమస్యను అర్థం చేసుకుని 2017-18 సంవత్సరాల మధ్య కాలంలో ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ జీవోలను జారీ చేసిన ఘనత దేశంలోనే తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి ఈ రోజు మాకు ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్లో మరి ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులందరం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి కుటుంబ సభ్యులతో మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి మీ అందరం కూడా హాజరవడం అనేది జరిగింది. గత గవర్నమెంట్ మీకు ఏమని హామీ ఇచ్చింది? గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హామీని అమలు చేసింది. గత గవర్నమెంట్ వారంలో మేము అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పని అనేక సభల్లో చెప్పడం అనేది జరిగింది. ఏపీ సిపిఎస్ఎస్ సంఘం తరఫున శ్రీకాకుళం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మరి రాయలసీమ కడప జిల్లాలో ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా మేము కలవడం అనేది పదే కలవడం జరిగింది. కానీ వారంలో అనేక సార్లు చర్చలకు పిలవడం జరిగింది. కానీ సిపిఎస్ విషయంలో మాకు మొండి చేయి చూపించడం అనేది జరిగింది.
అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పకోకుండా మీకు Yes. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావటం సిపిఎస్ రద్దు చేసి మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా జీవితాల్లో వెలుగులు నింపడం అనేది జరిగింది సార్. మా కుటుంబ సభ్యులకు సంబంధించి పెన్షన్, పాత పెన్షన్, మా సమస్యను ఉద్యోగ పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు మరోసారి నిరూపించుకోవడం జరిగింది. మరి గతంలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు మరి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ దేశంలోనే తొలిసారిగా ఇచ్చినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి మా 11,000 గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ గవర్నమెంట్ వచ్చిన ఏం చేయట్లేదని అన్ని వైసీపీలు మాట్లాడుతున్నారు. లేదు సార్. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్పాలంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఏరియాస్ 2018-19 ఆ సంవత్సరాలు మీ అందరం కూడా డిఏ ఏరియాస్ సంబంధించి సిపిఎస్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా కట్టేశాం. ఇక నిజం చెప్పాలంటే డబ్బులు కూడా మర్చిపోయాం. కానీ 2026 జనవరి నెలలో ఒకసారి చూడగానే ఇప్పుడు కనుక తల్లికి వందన డబ్బులు ఎలా పడినాయో మెసేజ్లు ఎప్పుడు ఏ సమయంలో ఏమి చేయాలో ఒక మంచి పరిపాలన దక్షుడికి మాత్రమే తెలుస్తుంది. మరి ఎప్పటికైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాకీలను విడతల వారీగా ఇస్తూ ఉన్నారు. కొంతమంది ఎంత చేసినా అవాస్తవంగా ప్రచారం చేస్తూ ఉంటారు సార్. అవన్నీ కూడా చేసే వాళ్ళకి ఉద్యోగస్తులుగా మాకందరికీ మేధావి వర్గంగా ఎవరు ఎలా పనిచేస్తున్నారని మాత్రం అందరికీ తెలిసిందే సార్. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రఘురామ్ అండి. నేను ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ సిపిఎస్ టు ఓపీఎస్ సాధన కమిటీ నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఉద్యమిస్తున్నాం. అయితే గత ప్రభుత్వం మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, చివరికి జగన్ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము మినిస్టర్స్ ని, ఎమ్మెల్యేలని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కలిసిన వెంటనే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా మీది న్యాయమైన డిమాండ్, మీ డిమాండ్ ని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తాం అని మాకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2021 నవంబర్లో ప్రకటన చేశారు. ప్రకటన చేసి కూడా మన ఈ నెలలోనే కేబినెట్ సమావేశంలో మాది టేబుల్ ఐటమ్ గా పెట్టి దాన్ని ఆమోదం పొంది మా అందరి జీవితాల్లో దాదాపు 11,000 మంది జీవితాల్లో ఆనందం, చిరునవ్వు, అన్ని దీపావళి, సంక్రాంతి అన్ని తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘంటాపదంగా మేము తెలియజేసుకుంటున్నాం. అందుకని ఈ సందర్భంగా వారికి మా జీవితాల్లో ఇంత వెలుగు నింపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత, మా తరపు నుంచి కృతజ్ఞత చెప్పుకోవాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు సార్ ఇప్పుడు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? మేము చంద్రబాబు నాయుడికి మేము కృతజ్ఞత, మేము మా జీవితాంతం రుణపడి ఉంటాము అని ఘంటాపదంగా తెలియజేయడానికి మేము ఈ కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నాం. మేము ఎప్పుడు మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి పక్క ఉంటామని చెప్పి, ఎప్పటికీ మా కుటుంబాలు ఎప్పుడు మొత్తం వారికి కృతజ్ఞతతో ఉంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా వారికి తెలియజేసుకుంటున్నాం. సార్ మీ పేరేంటి? రమేష్, విజయవాడ దగ్గర, కృష్ణా జిల్లా. 2003 డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003 నవంబర్ 14వ తారీఖున మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ వెంటనే పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. 2004 మార్చి, ఏప్రిల్ నెలల్లో. జూన్లో మాకు రిజల్ట్ ఇచ్చేటప్పటికి ప్రభుత్వం మారడం వల్ల ఆ తర్వాత 1 సంవత్సర కాలం పాటు మేము అగమ్య గోచరంలో త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయాము. ఆ సమస్య అప్పటి నుంచి పరిష్కారం కాకుండా ఉండిపోయింది. 2019లో మోడీ గారి ప్రభుత్వం మెమో 57 తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వాళ్ళందరికీ 2004 ముందు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ ఇస్తూ అమలు చేసింది. అదే సమయంలో అప్పటి నుంచి మేము 2019 నుంచి అప్పుడు ప్రభుత్వాన్ని మాకు కూడా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అయితే అది 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేగవంతమైంది. మా సమస్యను సాధుషి తీసుకెళ్లిన వెంటనే 2024 నుంచి 2వ సంవత్సరం తిరక్క ముందే మళ్ళా మాకు ఎవరైతే నారు పోసారో ఆ ముఖ్యమంత్రి గారి నీరు పోసి 2003 డిఎస్సి 7,000 పైచలకు ఉపాధ్యాయులకు, 1850 మంది కానిస్టేబుల్స్ కు, అలాగే ఒక 1,200 మంది గ్రూప్ 2 ఉద్యోగులకు మొత్తం 10,755 మందికి పాత పెన్షన్ యొక్క ఫలాలు అందించారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకుంటారని మేము అనుకోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గత గవర్నమెంట్ లో మీరు సిపిఎస్ నుంచి అడిగాము. అప్పుడు జరిగింది అసలు? జరగలేదు. ఏమన్నారు అప్పుడు? గత ప్రభుత్వంలో కూడా మేము అడగడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ కొద్ది మందికి నిర్ణయం తీసుకుంటే మిగిలిన వారికి మేము వ్యతిరేకం అవుతామన్న ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇందులో న్యాయం ఉంది కాబట్టి చేయమని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కొద్దిగా దీన్ని శీతకన్ను వేయడం వల్ల మేము అప్పుడు నష్టపోయేవాడిని. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలు హామీ ఇచ్చారు, మీకు చేస్తాము అది ఇదేనని. ఈ రోజు
మీకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. 11,000 కుటుంబాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి కూడా ఇప్పుడు ఇది పునాది అవుతుంది. వారు కూడా 10-12 మంది, మొత్తం 25,000 మంది కుటుంబాలకు దారి చూపించిన దార్శనికులు అవుతారు ఈ ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తా అనుకున్నారు చంద్రబాబు నాయుడు? ఏం చెప్పేది, మీ జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, వారి యొక్క గుర్తుకి మేము కట్టుబడి ఉంటాం.